చూడండి ఈ కిట్ కూడా ఆడించి అటు ఎలా ఉంటుందో. ఇక చూడండి ఈ కిట్ కూడా ఆడించి అటు ఎలా ఉంటుంది. ఏంట్రా నేనేనా అంత ఎలివేషన్తో చెప్పేశాను. ప్రేమలో ఉన్నప్పుడు అంతే మామ, బీర్ తాగిన బుల్డోజర్లా కాటేరపు కొడుకులా మారిపోతాం. ఇలాంటి సొల్లు డైలాగులు కొట్టే బదులు 2 ఐడియాలు కొట్టచ్చు కదా. దెబ్బ కన్నా చెల్లెలు ఇద్దరు హ్యాపీ కలిసిపోవాలి. 500 కొట్టడం కష్టం కానీ ఐడియాలే కదా, పొలం అంటే వచ్చేస్తాయి. ఆగు, ఏంటి ఐడియా? ఇది ట్రై చేయి, ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. షూరా? షూర్. ఏం చేస్తున్నావురా? సినిమాలు చూడలేదేంటి? అవతల వాళ్ళకి వాయిస్ వేరే వినపడడానికి ఖర్చు కప్పుతారు కదా, అలా మనం కప్పాం. ఇది మొబైల్ కదా కదా, అయినా కూడా వాయిస్ మారుతుంది. పైన కూడా కప్పే అక్కర్లేదు. హలో, ఎవరు? మొన్న మీరు చేసిన లక్కీ డ్రాలో షాపింగ్ గెలుచుకున్నారు. మొన్న మీరు చేసిన షాపింగ్ లో లక్కీ డ్రా గెలుచుకున్నారు. మొన్న నేను షాపింగ్ ఏం చేయలేదే. మీరు చేయలేదు సార్, మీ అబ్బాయి చేశాడు. ఇంతకీ ఎంత వచ్చాయి? 40,000. అంటే అక్షరాల 50,000. అంటే 40,000 సార్. ఇందాక ఎవరితో వాయిస్ వినిపించింది? అంటే పిచ్, టెక్నికల్ పిచ్. ఇలాంటి కాల్స్ లో అవన్నీ కామన్ సార్. పిచ్ కాదు, గ్లిచ్. ఆయన అడిగాడా? ఏంటి మాట్లాడలేదు? చదవా, నీ వల్ల డౌట్ వచ్చింది అనుకుంటా. ఆయన దగ్గర బోల్ డబ్బులు ఉంటాయి కదా, 40,000 కోసం కక్కుర్తి పడతాడంటావా? ఉచితంగా వచ్చే డబ్బులు ఎవరు, పైగా పిల్లి వాళ్ళు కూడా ఉన్నాయి. సరే గాని డబ్బులు ఎలా కలెక్ట్ చేసుకోవాలి? నేను చెప్పాను కదా సార్, మీకు నంబర్ పంపిస్తాను, ఆ నంబర్ కాల్ చేసి ఓటీపీ కనుక్కోండి. సార్ గుర్తుపెట్టుకోండి, టైం లిమిట్ 1 అవర్ ఉంది మీకు. నంబర్ నోట్ చేసుకోండి, 836744. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే. ఒరే హ్యాపీగా, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంటావా? బ్రహ్మాండంగా. అన్న చెల్లికి ఫోన్ చేస్తాడు, రాంగ్ నెంబర్ అని తెలిసి లోపు ఆపోజిట్ పర్సన్ వాయిస్ లో వైబ్రేషన్స్, ఎమోషన్స్ అయిపోతాయి. పక్కన పక్క. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ 2 నెలలకు ఒకసారి ఫోన్ చేసింది. నేను ఏడు తీసుకుని ఇప్పుడు 25 వెళ్ళయింది. వాళ్ళు ఎంత ఎడుతున్నారు. అరే హ్యాపీగా, అన్న చెల్లెలిద్దరు తెగ హ్యాపీగా మాట్లాడేసుకుంటున్నారు. అవునవును, తెగ నవ్వేస్తుంది. ఒరే శశికళకి వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను. హాయ్ శశి. చెప్పు కిట్టు. మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నానో అడగకుండా మా అమ్మ ఏం చేస్తుందో అడుగుతావేంటి? ముందు చెప్పు. ఇందాక నుండి ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతుంది. అవునా? ఒరే హ్యాపీగా మాట్లాడేసుకుంటారంట. శశి కాల్ చేయనా? ఆగు, అమ్మ ఫోన్ మాట్లాడుతుంది. అంటే మీ అమ్మ ఇందాక నుంచి ఫోన్ లో మాట్లాడుతుంది, నీ ఫోన్ లోనా? మరి నువ్వేలా చాట్ చేస్తున్నావు? ల్యాప్టాప్ లో. మరి మీ అమ్మ ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుంది? పక్కింటి జ్యోతి ఆంటీతో జాకెట్ గురించి. నిన్నేదో పచ్చ చీర ఎర్ర జాకెట్ చూసిందంట, దాని గురించి 1 అవర్ నుండి మాట్లాడుకుంటున్నారు. 1 అవరా? 1 అవరేగా. ఏమైంది? అబ్బే ఏం కాలే. ఫేక్ కాల్స్ ఎక్కువైపోయాయి, బ్లాక్ చేయాలి. హ్యాపీగా చెప్పిందంతా గుర్తుందిగా? ఇప్పుడు వెళ్ళాడు బ్యాగ్ కొట్టుకొచ్చేయాలి అంతే కదా? బ్యాగ్ కాదు, అందులో ఉన్న డబ్బులు. అంటే ఏంటి? ఇప్పుడు వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి మీ బ్యాగ్ జిప్ ఓపెన్ చేయండి సార్, డబ్బులు కొట్టుకెళ్ళిపోతాను అని చెప్పి అడగాల? మరి లేకపోతే ఏంటి, 2 నిమిషాలు వెయిట్ చేయి, బ్యాగ్ కట్టుకుని నీ చేతులు ఉండాల్సింది నా చేతిలో కాదు,
అటు చూడు దూరంగా మా అత్త ఉంది. మా అత్త దగ్గర బ్యాగ్ పడేయాలి. మా అత్త బ్యాగ్తో అలా అన్నయ్యకి ఎదురు పడితే ఆహా. మీ అత్త ఏంటి ఎక్కడ ఉంది? అటు చూడు. అలా ప్లాన్ చేస్తాం. జాగ్రత్త. జాంకాయలు బాగానే తీసుకుందాం. అటుకెళ్ళి తీసుకుందా జిమ్కి వెళ్తున్నా కదా. నన్ను సపోటాలు తీసుకుందా. బాగున్నాయారా? స్మెల్ వస్తున్నాయిరా. నువ్వు దొరికాడు. వెళ్ళిపోతాం. దొరికితే నా పని అయిపోతుంది. జంపు. ముఖానికి ఖర్చు కట్టుకున్న అడిగి పందిలా ఉన్నావు. పని చేసుకోవడం మానేసి దొంగతనాలేంట్రా? అంటే అది సార్. సారా? ఎవర్రా సారు? ఎవరా సార్? ఇచ్చాను మీ పుదాన బరువు ఉందా? మళ్ళీ బ్యాగ్ తెలియక చేసి ఉంటాను. తెలియక చేసి ఉంటాను. దొంగ స్టాప్ చేస్తా. దొంగ నా కొడక. ఏం కాలేదుగా. బ్యాగ్లో చేస్తున్నానా? ఏదో నాన్న జాంకాయలు తీసుకుందాం. జాంకాయలు వద్దన్నావు ఇందాక. అటుకాయలు. జాన్ ఏమైంది? మీ మాయ దానిమ్మకాయలు ఇచ్చి కొట్టేహాడు. దానిమ్మకాయలకి ఎన్ని దెబ్బలు ఎలా తగిలాయి? అంటే దానిమ్మకాయలు పెద్ద ట్రేలో ఉన్నాయి, దాంతో కొట్టాడు. అలా సుత్తారే మాయ మాయ అన్నారు కదా, మా క్లియర్ కొట్టేహాడు. ఇదంతా నీ ఐడియానేనా? ఐడియాలు బాగానే ఉన్నాయి కానీ ఎగ్జిక్యూషనే వరస్ట్గా ఉంది. మరెందుకు పెద్ద పోటీగాడ్లా నేను కలిపేస్తా పొడిచేస్తా అని చెప్పి ఇప్పటి నుంచి కిట్టుగాడి గేమ్ స్టార్ట్ అన్నావుగా? ఫ్లోలో వందంటాం, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. నేనెందుకు చేయాలి? నేను చేయను. అదేంటి అలా అంటావు? ఇప్పుడు నువ్వు సాయం చేయకపోతే నీకు మీ బావకి పెళ్లి అయిపోద్ది. ఇష్టలేని పెళ్లి చేసుకున్నందుకు మా వాడు బాధలో బార్లో గడిపేస్తాడు. అప్పుడు ఇంటికి వచ్చి నేను 4 తంతాడు. మా వాడు మరీ అంత వరస్ట్ కాదుగా. సర్లే తాగొచ్చి 4 వాంతులు నీ ఒళ్ళు కక్కేస్తాడు. అదే నేను అనుకో, నీకు జీవితం అంతా సేవలు చేసుకుంటూ కూర్చుంటాను. ఆకలితే వండి పెడతాను, అలిగితే బొజ్జుకెత్తాను, కోపంతో భరిస్తాను. నువ్వు అడగకముందే నువ్వు కోరుకుందాలో ముందు పెడేస్తాను. ముందాలు మావైన అలా ముందెట్టు. ఫ్లోలో ఉన్నానరా, దాన్ని కూడా చెడగొట్టాలా? జాన్ కరెక్టే చెప్పాడు, ముందు అది చెయ్యి. ప్లీజ్ 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 ఈ ఒక్క హెల్ప్ చేయి, ఫ్యూచర్లో అన్నీ నేనే చేస్తాను. కనిపించింది అనుకుంటా. సరే, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. మొన్న 2 సార్లు ఈడు కూడా అదే మాట అన్నాడు. ఆవిడ అడిగిందా? చెప్పాలిగా. సర్లే ఏంటో చెప్పది. చెప్పను. ఆలోచించలేదేమో. మరే మంటైపే. ఈరోజు ఆర్సీబీ గెలిచింది. ఎన్ని రోజులు ఇలా భయపడతారు? కూర్చో. కూర్చో. ఎవరా అమ్మాయి? చెప్పు. నాన్న తను. సరే నేనే చెప్తాను. మామయ్య, కిరణ్కి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయికి కూడా కిరణ్ అంటే ఇష్టం. వాళ్ళిద్దరు 3 years నుంచి లవ్ చేసుకుంటున్నారు. మీరేమంటారు అని భయపడి బలవంతంగా నాతో పెళ్లి కొప్పుకున్నాడు. మామయ్య, మీరు ఇలా కోప్పడతారని వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళ ప్రేమ విషయం మీ దగ్గర దాచారు. ఇంకో 10 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఏంట్రా ఇది? మామయ్య, నలుగురు ఏమనుకుంటారనో, పెళ్ళాగిపోతే పరువు పోతుందనో భయపడకండి. వాళ్ళిద్దరు విడిపోతే ఏమైపోతారో అని ఆలోచించండి. వాళ్ళని అర్థం చేసుకోండి. నిన్ననే చెప్పమ్మా. అయినా ఆల్రెడీ ఒక అమ్మాయిని పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని పెళ్లి చూపులకు వెళ్ళావురా? నేను పెళ్లి చూపులకి వెళ్ళిన ఎవరు చెప్పారు మీకు? అంటే నా ప్లేస్లో వేరే ఏదోని పంపించావు అంతే కదా? ఎవరు పంపించాను తెలితే ఏమైపోతాడో. ఏంటే? అది కాదు నాన్న. నువ్వు నోర్మై. అమ్మాయి నువ్వు చెప్పు. పెళ్లి చూపులకి వెళ్ళొద్దు అనేది నేనే అంకుల్. అంకుల్, నాకు కిరణ్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మీకు మీ అబ్బాయి అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం. మా అబ్బాయిపై అంత ఇష్టం ఎప్పుడు చూసిందని అనుకుంటున్నారా? మీరు రోజు కాల్ చేసి తిట్టలు చూసుకుంటే మీ అబ్బాయి పైన ఉన్న ప్రేమ కనిపిస్తుంది. ఏమైపోతాడని భయం, జాగ్రత్త కనపడుతుంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని
నా ప్రేమని కూడా అప్పుడప్పుడు తిట్లల్లో చూపిస్తాను. మీరంటే కూడా కిరణ్కి చాలా ఇష్టం. నేను బయటికి వెళ్తామంటే మా నాన్నకి తెలిసి చంపేస్తా అంటాడు. పోనీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయరా అంటే మా నాన్న అలా పెంచలేదే అంటాడు. మీరు గీసిన గీత ఎప్పుడు దాటనివాడు. నా విషయంలో దాటాడంటే నేనంటే ఎంత ఇష్టమో అని అర్థం చేసుకోండి. బాజీ బాగు. ఏరా అమ్మాయి అంటే అంత ఇష్టమా? ఏం చెప్పవేంటి? అది ఇష్టమే నాన్న. నేనేం చేయాలో చెప్పమ్మా. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి మామయ్య. మరి నువ్వు? నేను వాళ్ళని మీకు పట్టించడానికి తీసుకురాలేదు మామయ్య, వాళ్ళ ప్రేమను పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. నా విషయం మీరు వదిలేయండి. సెట్టు. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నచ్చావమ్మా. ఇప్పుడు అంతకంటే బాగా నచ్చావు. మీ అమ్మగారు నిన్ను పద్ధతిగా పెంచారు. ఇంతైనా మీ చెల్లే కదా మామయ్య. కానీ నువ్వు నీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశల మీద నీళ్లు చల్లినందుకు మమ్మల్ని క్షమించమ్మా. నా సొంత మేనకోడలు అనుకుని ఒక మంచి సంబంధం, నా కొడుకు కంటే బంగారం లాంటి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తా. అవసరం లేదు మామయ్య, నా లైఫ్లో ఆల్రెడీ ఒకరున్నారు. ఎవరు? కాల్ చేశాను, 2 minutesలో వస్తున్నాడు. సీడ్ వస్తాడండి. అంకులు ఈయనున్నాడేంటి? మొత్తం పెట్టాలి. వీడా? బస్టాండ్లో బఠానీలు అమ్ముకునేవాడైనా ఓకే, కాలేజీ పక్కన పానీపూరి బండి నడుపుకునేవాడైనా ఓకే. వీడు మాత్రం వద్దమ్మా. వీడు నికృష్టుడమ్మా. దరిద్రాన్ని కూడా దాయి దాయి దామ్మా అంటూ స్టెప్ వేసుకుని పిలిచే రకం వీడు. ప్రపంచంలో వీడు తప్ప ఎవడైనా ఓకేనా? ఏ వాట్ అంకుల్, మీ అబ్బాయి లైన్ క్లియర్, నా లైన్కి వచ్చేసరికి పేరా భయపడుతున్నారు కదా. ఏయ్, నువ్వెన్నైనా చెప్పమ్మా. వీడు వీని జీవితంలోకి రాకముందు నా తల మీద బోల్డ్ జుట్టుండేది, బీరువాలో బోల్డ్ ఆస్తి పేపర్లుండేవి, అవన్నీ తరిగిపోయాయి. అలా కాదు నాన్న. ఏయ్, నీ వల్ల ఎంత జరిగింది. ఇప్పుడు నీరసం బీపీ పెరిగిపోయాయమ్మా. కావాలంటే చదువు లేని వాడిని కోరుకున్నా నేను అస్సలు ఆలోచించను. ఈ సన్నాసి గురించి మాత్రం చాలా సీరియస్గా ఆలోచిస్తా. అయ్యి బాబోయ్, ఎందుకు అంకుల్ అంతలా పొగడేస్తున్నారు? మనకి లక్ష ఉంటాయి. షీ లైక్స్ మీ, ఐ లైక్ హర్, ఇంకెందుకు లేటు? అమ్మా, వీడు నిజంగానే ఓకేనా? డబుల్ ఓకే. నీ అడిగింది నిన్ను కాదు సొంట, తనని. తనోది చెప్పుద్ది. ఓకే మామయ్య. నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్తానమ్మా. ఒకవేళ వీడే నీకు కావాలనుకుంటే, వీన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటే, నాకు నా ఇంటికి దూరంగా ఉండండి. మా ఇంటికి రాకండి. మీ ఇంటికి వద్దాం కాసుకుని కూర్చున్నాం, బొక్కొత్తాం. అరే ఒకవేళ వీడే నీకు కావాలనుకుంటే, వీన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటే, నాకు నా ఇంటికి దూరంగా ఉండండి. మా ఇంటికి రాకండి. ముసలోడ పెట్టేసావు కదా ఫిట్టింగ్, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకేసావు. అసలు వాళ్ళు రావాలనుకునేది మీ ఇంటికి కదయ్యా. దేవుడా, ఈ అపార్ట్మెంట్లో ఉండాలంటే టార్చర్ అయిపోతుందిరా బాబు. పార్కింగ్ లేదు, లిఫ్ట్ లేదు, స్విమ్మింగ్ పూల్ అంటే ప్లాస్టిక్ టబ్లో వాటర్ పార్టీ చేస్తున్నారు. రేపటి రోజు మేడం ఇవన్నీ చూసి ఇబ్బందిగా ఫీల్ అయితే, అందుకే లగ్జరీ లైఫ్లో ముందు ఒక ప్లానింగ్ ఉండాలి. సో నా ఫోకస్ క్లియర్, ఏజ్బెల్ స్పెక్ట్రాలోనే ఇన్వెస్ట్ చేయాలి. హైదరాబాద్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. లగ్జరీ 3 BHKs, స్విమ్మింగ్ పూల్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. అంతేకాదు 1.90 crore ఆల్ ఇన్క్లూజివ్ ఆఫర్ ఉంది. బట్ ఓన్లీ టిల్ April 30th. ఫ్లాట్స్ కూడా ఓన్లీ ఫ్యూ లెఫ్ట్. అందుకే మనం ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే రిగ్రెట్ అవుతాను. సో నా డెసిషన్ వినండి, లైఫ్ని లగ్జరీ లైఫ్లో సెట్ చేయండి మన ఏజ్బెల్ స్పెక్ట్రాలో. బుక్ యూ డ్రీమ్ హోమ్ అట్ ఏజ్బెల్ స్పెక్ట్రా. లిమిటెడ్ ఫ్లాట్స్, ఆఫర్ వ్యాలిడ్ టిల్ April 30th. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.